పార్టీలు మారి పదవులు అనుభవించిన వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని 3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు దళిత మహిళలను చూడకుండా వైసీపీ ప్రభుత్వంలో తనను తొక్కేశారని ఆమె ఆరోపించారు. పెట్టడం జరిగింది. పార్టీ మారడం, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం జరిగింది. పార్టీ మారడం ఎవరికి తెలుసో మన ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో చేరి పదవులు అనుభవించారో అటువంటి వాళ్ళు పార్టీలు మారడం గురించి, ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. తరువాత నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో 3వ వార్డు తరపున నేను గెలిచిన కౌన్సిలర్ని. ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా ఏ ఒక్క చిన్న పని వార్డులో ఏ ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడినా నన్ను పక్కన పెట్టేశారు. ప్రతి ఒక్క సమస్య గురించి చెప్పినా పట్టించుకునేది కాదు. అదే ఇప్పుడు ప్రశాంత్ మేడం గారు ఆ అవమానాలు భరించలేక ఎన్నో అవమానాలు ఒక సమస్య గురించి ఎత్తితే ఆమెద పక్కన పెట్టేసేయండి. సో ఇంత కేర్లెస్గా బడుగు బలహీన వర్గాలకి ఏం ప్రాధాన్యత ఇచ్చారు మీరు మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో? కష్టపడి ఎలక్షన్స్ అప్పుడు అసలు రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో దిగాను. రాజకీయాల్లో దిగి నేను కష్టపడి 3వ వార్డు అసలు టీడీపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు విశ్లేషకులు, ఈవెన్ పత్రికా విశ్లేషకులు అయితే ప్రతి ఒక్కరు చెప్పారు 3వ వార్డు టీడీపీ గెలుస్తుంది అని. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ నేను కష్టపడి గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి, ఉన్నత చదువుకున్నాను. పద్మావతి మహిళా యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించాను కష్టపడి. సరే ప్రజలకు సేవ చేయాలి, మనకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టాను. 3వ వార్డు అనుకున్న విధంగా అత్యధిక మెజారిటీ, ఈవెన్ ఇప్పుడు నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే అవాక్కైపోయారు. అమ్మ నువ్వు ఓడిపోతావు అనుకున్నావమ్మా, ఇంత అత్యధిక మెజారిటీతో ఎలా గెలిచావు అని అన్నారు. సరే మనం గెలిచాము, ఇంకా ప్రజల సమస్యలు మనం చేయాలని చెప్పి గెలిచిన వెంట నుంచి గడప గడప ప్రోగ్రాం, స్వచ్ఛ సంకల్ప యాత్ర, ఆరోగ్య సమస్యల గురించి పోరాటం, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేశాను. హెల్త్ క్యాంపెయిన్ అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అయితేనేమి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇనిషియేటివ్గా తీసుకొని ఇక సీనియర్ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఏంద్రా ఈ అమ్మాయి ఇంత ఇదిగా చేస్తుంది, ఎందుకంటే నేను ఒక స్పోర్టివ్గా తీసుకున్నాను. ఒరే నాకు ఒక అవకాశం వచ్చింది, నేను చెయ్యాలి ప్రజలకి అని చెప్పి స్పోర్టివ్గా తీసుకుంటే ఈమె ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కేసింది మీ పార్టీయే, వైసీపీ ప్రభుత్వం. అబ్బాయి ఈమె ఎదిగిపోతుంది, ఈ మన అందనంత ఎదుగు, నన్ను 3 నెలలకే అమ్మాయి యాక్టివ్గా ఉందని చెప్పి సోషల్ మీడియా కన్వీనర్గా చేశారు కోవూరు నియోజకవర్గం తరఫున. నిన్న ప్రసంగించిన ప్రసన్న కుమార్ రెడ్డి సారే డిక్లేర్ చేశాడు కోవూరు నియోజకవర్గంలో ఈమె సోషల్ మీడియా కన్వీనర్ అని. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చాము, వైసీపీలో గెలిచిన టీడీపీలో నుంచి బయటకు వచ్చాము.